న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం భారీగా నిధులు కేటాయించి చేసిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, బెంగళూరు చెన్నై కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లడం వల్ల రాష్ట్ర నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 7 నగరాల్లో విశాఖను సిటీ ఎకనామిక్ రీజియన్ గా గుర్తించామన్నారు. 5 ఏళ్లలో ఏడాదికి 1000 కోట్ల చొప్పున 5000 కోట్లు విశాఖ అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు శ్రీనివాసవర్మ వెల్లడించారు. 6000 మెట్రిక్ టన్స్ పర్ యానం భారతదేశంలో తయారయ్యే విధంగా గత నవంబర్లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 7,250 కోట్లు కేటాయించారు. ఇవాళ ఒక రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కారిడార్ని ప్రకటించారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేసుకుంది. ఇది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ముఖ్యంగా ఏదైతే నేను మంత్రిగా ఉన్నటువంటి భారీ పరిశ్రమ శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున పెనుమార్పులు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. అదేవిధంగా బడ్జెట్లో కార్బన్ క్యాప్చర్కి సంబంధించి ఏదైతే కార్బన్స్ ఉంటాయో అవి విడుదలయ్యేటువంటి క్రమంలో వాటిని క్యాప్చర్ చేసి యూటిలైజేషన్ చేసుకోవడం ద్వారా దాదాపు దానికి 20,000 కోట్ల రూపాయలని క్యాబినెట్లో బడ్జెట్లో కేటాయించడం. ఇక కేంద్ర బడ్జెట్ ఏపీకి లాభదాయకమని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. బడ్జెట్ ను వైసీపీ నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు రానున్నాయని పురంధేశ్వరి తెలిపారు. టెక్నాలజీ, గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల ప్రయోజనాల్లో ఎక్కువగా ఏపీకే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. 2047వ సంవత్సరాల కల్లా మనం వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం పరిణితి చెందాలి అంటే కొన్ని విషయాలు మనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆది నుండి చెప్తున్నారో ఆ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఈనాడు బడ్జెట్ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం. ఇంతకు ముందు యూపీఏ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని ఫ్రెజైల్ 5 అంటే సున్నితమైనటువంటి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశాన్ని నిలిపినటువంటి ఘనత వారికే దక్కుతుంది. కానీ మోడీ గారు ఇవాళ ప్రధాని అయిన తర్వాత మన దేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడం మాత్రమే కాకుండా దగ్గర 25 కోట్ల మందిని ప్రజల్ని మల్టీ డైమెన్షనల్ పేదరికం అని ఏదైతే అంటామో దాని నుండి వెలికి తీసినటువంటి ఘనత ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మనం గమనించాలి. బడ్జెట్ గురించి వైసీపీ నేతలకు ఏం తెలియదని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దాచుకోవటం, దోచుకోవడమే వారికి తెలుసని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో ప్రజలకు తెలుసని చెప్పారు. బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు రానున్నాయని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అసలు బడ్జెట్ గురించి లేదంటే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తే భారతదేశానికి మేలు జరుగుతుందనే ఆలోచన కానీ అవగాహన కానీ మాట్లాడిన వారికి ఓటు లేదు. వారు ఏం చెప్పుకున్నా కానీ దోచుకుందామా, దాచుకుందామా, స్కామ్లు చేద్దామన్న వాళ్ళకి ఈ బడ్జెట్ల గురించి, డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా దేశం ముందుకెళ్తుంది, ఏ విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్